హలో అండి. వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో అరుణాచలంలో ఉదయం నుండి రాత్రి దాకా భోజనాలు ఎక్కడెక్కడ లభించును అనే ఇన్ఫర్మేషన్ సేకరించి పొందుపరుస్తున్నారు. అవసరం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి. ఉదయం 5 నుంచి 5:30 లోపు శేషాద్రి ఆశ్రమం దగ్గరలో తిరువడుదురై ఆటో వస్తుంది. కామాక్షి గుడి దగ్గర నుండి వరుణలింగం వరకు వెళ్తుంది ఆటో. ఈ ఆటోలో వేడివేడి ఇడ్లీ, సాంబారు, హెర్బల్ టీ లభించును. 2 ఉదయం 7:45 గంటలకు అతిథి ఆశ్రమం ముందు యోగిరామ్ సురత్ కుమార్ ఆశ్రమం పక్కన మీనమ్మ అని ఒక ఆవిడ వేడివేడి ఇడ్లీ, చట్నీ, సాంబార్ ఇస్తారు. ఇక్కడ ప్లేట్స్ మీరే తీసుకొని వెళ్ళాలి. 3వ పాయింట్, ఉదయం 8 గంటలకు యమలింగం పక్కన టిఫిన్ పెడతారు. 4వ పాయింట్, ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడి దాటాక షేడ్ అంటే వరుణలింగం దగ్గరలో సుఖినోభవ ట్రస్ట్ వారు వేడివేడి టిఫిన్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు. అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు. 5వ పాయింట్, ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడివారు ప్రసాదం ఇస్తారు. 6వ పాయింట్, ఉదయం 8 గంటలకు వళ్ళలార్ రమణాశ్రమం డిస్పెన్సర్ ముందు నందు టిఫిన్ పెడతారు. రమణాశ్రమం డిస్పెన్సర్ ముందు టిఫిన్ పెడతారు. 7వ పాయింట్, ఉదయం 7:30 నుండి చంద్రలింగం దాటిన తర్వాత అధికారనందికి ముందు కుడివైపు వళ్ళలార్ వాళ్ళు గంజి పోస్తారు. 8వ పాయింట్, ఉదయం 8 గంటలకు సౌత్ గోపురం ముందు ఉన్న వినాయక గుడిలో గంజి పోస్తారు. 9 పాయింట్, ఉదయం 9 గంటలకు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం వారు టిఫిన్ పెడతారు. 10వ పాయింట్, ఉదయం 9:30 గంటలకు రమణ మహర్షి ఆశ్రమం నందు పెరుగన్నం, సాంబార్ అన్నము పెడతారు 9:30కి. ఇప్పుడు 11వ పాయింట్, ఉదయం 11 గంటలకి యమలింగం దాటిన తర్వాత నంది పక్కన రుద్రాక్ష స్వామి వారు భోజనం ఇస్తారు. 12వ పాయింట్ అండి, ఉదయం 11 గంటలకి రాఘవేంద్ర స్వామి గుడిలో నిత్యగ్ని ట్రస్ట్ వారు భోజనం పెడతారు. 13వ పాయింట్, ఉదయం 11:15 గంటలకు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే భోజనం పెడతారు. 14వ పాయింట్ అండి, ఉదయం 11:30 గంటలకు ఆది అన్నామలై గుడిలో భోజనం లభించును. ఉదయం 11:30కి ఆది అన్నామలై గుడిలో భోజనం లభించును. 15వ పాయింట్, ఉదయం 11:30 గంటలకు నీరు అన్నామలై గుడి వెనకాల జీవకారుణ్య వళ్ళలార్ ఇంకొక ఆశ్రమం ఉంది. ఈ 3 ఆశ్రమాలలో భోజనం లభించును. ఉదయం 11:30కి నీరు అన్నామలై అండి గుడి వెనకాల జీవకారుణ్య వళ్ళలార్ 3 చోట్ల భోజనం లభిస్తుంది. 16వ పాయింట్, 12 గంటలకు సద్గురు ట్రస్ట్ అంటే సడై స్వామి నందు భోజనం లభించును. 17వ పాయింట్, 12 గంటలకు టెంపుల్ దగ్గర గాంధీ బొమ్మ వెనకాల సాధు సత్రం గ్రిల్స్ ఉంటాయి. అందులో సాధువులకు మాత్రమే భోజనం లభించును. 5 నిమిషాలు తక్కువ 12 గంటల కల్లా అక్కడికి వెళ్ళాలి. నిమిషం అటు ఇటు అయినా లోపలికి రానివ్వరు. ఇప్పుడు 18వ పాయింట్ అండి, 12 గంటలకు అన్నామలై మెయిన్ గుడి భోజనం లభించును. దీనికి క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి నిల్చోగలరు. రోజుకు 3 బంతులకు భోజనం పెడతారు. ఇప్పుడు 19వ పాయింట్, 12 గంటలకు వళ్ళలార్ అంటే రమణాశ్రమం డిస్పెన్సర్ ముందు నందు భోజనం పెడతారు 12 గంటలకి. 20వ పాయింట్, 12 గంటలకు శేషాద్రి ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నం లభించును. 21వ పాయింట్, 12 నుండి చంద్రలింగం దాటిన తర్వాత అధికారనందికి ముందు
కుడివైపు వళలార్ వాళ్ళు భోజనం పెడతారు. 22వ పాయింట్ 12:30 గంటలకు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో పెరుగన్నం సాంబార్ అన్నము లభించును. ఎప్పుడు 12:30కి. ఇప్పుడు 23వ పాయింట్ గిరివలం రహదారిలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహార వాహనం బండ్లు తిరుగుతూ ఉంటాయి. మీకు కనబడినప్పుడు మీరు ఆపి తినవచ్చు. గిరివలం రహదారిలో 3 పూటలండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బండ్లు తిరుగుతుంటాయి. ఇప్పుడు 24వ పాయింట్ పెద్ద గుడి దగ్గర రాజగోపురం ముందు ఎడమవైపు, కుడివైపు మెయిన్ రోడ్లో ఉదయం పూట, సాయంత్రం పూట ఎవరో ఒకరు బండి మీద ప్రసాదం పెడుతూనే ఉంటారు. 25వ పాయింట్ సౌత్ గోపురం ముందున్న రోడ్డులో కామాక్షి గుడి దాటాక వచ్చే ఎడమ పక్క రహదారిలో కొంచెం ముందుకు వెళ్ళాక ఆవులు కట్టేసి ఉంటాయి. అక్కడ ఉదయం పూట టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం పూట భోజనం పెడతారు, సాయంత్రం పూట భోజనం పెడతారు. ఇప్పుడు 26వ పాయింట్ గిరివలం రహదారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. గిరివలం రహదారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయట. అన్ని ఆశ్రమాల్లో అప్పుడప్పుడు డోనార్స్ ఉన్నప్పుడు భోజనం పెడుతూనే ఉంటారు. 27వ పాయింట్ 4 గంటలకు అతిథి ఆశ్రమం యోగిరామ్ సూరత్ కుమార్ ముందు 4 గంటలకు అతిథి ఆశ్రమం అది యోగిరామ్ సూరత్ కుమార్. వాళ్ళ సాధువులకు టిఫిన్ ప్యాకెట్స్ ఇస్తారు. 28 సాయంత్రం 5 గంటలకు పలకొత్తు శక్తి అమ్మ గుడి వెనుక సాయంత్రం 5 గంటలకు పలకొత్తు శక్తి అమ్మ గుడి వెనుక చపాతీ కానీ ఇడ్లీ కానీ ప్యాకెట్స్ పర్మిషన్ తీసుకున్న వాళ్లకు లోపల ఇస్తారు. 29వ పాయింట్ సాయంత్రం 5 నుండి 63 నాయర్ ట్రస్ట్ సద్గురు ట్రస్ట్ ఎదురు వరుణలింగం వెళ్ళాక ముందు ఎడమవైపు వాళ్ళు సాంబార్ రైస్ పెడతారు 5 గంటల నుండి. 30వ పాయింట్ సాయంత్రం 6 గంటల నుండి సద్గురు ట్రస్ట్ అంటే సడై స్వామి బండి గిరివరం రోడ్డులో భోజనం పెడుతూ శేషాద్రి ఆశ్రమం వరకు వస్తారు. 31వ పాయింట్ సాయంత్రం 6 గంటలకు శేషాద్రి స్వామి వారి హారతి తరువాత ప్రసాదం పెడతారు. సాయంత్రం 6 గంటలకు శేషాద్రి స్వామి హారతి తర్వాత. 32 సాయంత్రం 6 గంటల నుండి 6:30 గంటల వరకు అగస్త్యర్ ఆశ్రమం నందు చపాతీ ఇస్తారు. 6 నుండి 6:30 వరకు అగస్త్యర్ ఆశ్రమం నందు చపాతీ ఇస్తారు. వీరు ఉదయం 7 గంటలకు టిఫిన్ ఇస్తారు. 11 గంటల నుండి భోజనం పెడతారు. వీరికి ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక చపాతీ మాత్రమే ఇస్తున్నారు. ఈ ఆశ్రమం నాన్నగారి ఆశ్రమం దగ్గర ఉంది. 33వ పాయింట్ సాయంత్రం 7:30 గంటలకు కుడిస్వామి అంటే వరుణలింగం వెళ్ళాక ముందు ఎడమవైపు వారు ప్రసాదం పెడతారు. 34 యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో మార్నింగ్ నుండి రాత్రి 8 వరకు చిన్న కప్లో ప్రసాదం పెడుతూ ఉంటారు. 35 ముక్కుపొడి స్వామి దగ్గర మార్నింగ్ 7:30కి పొంగలి చిన్న కప్, సాయంత్రం 4కి శనగలు కప్పు ఇస్తారు. 7:30కి పొంగలి, 4 గంటలకి శనగలు ఇస్తారటండి. ఇవండి అరుణాచలంలో ఎక్కడెక్కడ ప్రసాదాలు భోజనాలు పెడతారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు మనం ఆకాశగంగ తిరుమలలోని ఆకాశగంగ గురించి కొంచెం తెలుసుకుందామండి. ఆకాశగంగ తిరుమలలోని ఒక పుణ్యక్షేత్రం. శ్రీవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణ సంబంధం ఇక్కడ అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుడిని గర్భాన ధరించిందని నమ్ముతారు. తీర్థం ఇక్కడి నీటిని ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. తిరుమల నంబి వంశస్థులు 3 రజత పాత్రల్లో ఈ నీటిని తీసుకెళ్తారు. స్థల పురాణం ఆకాశగంగ ప్రదేశం గురించి స్థల పురాణం ఉంది. హిమాచలంలో ప్రవహించిన గంగ ఆకాశంలో ప్రవహించి మర్త్యలోకంలో ఆకాశగంగగా అవతరించిందని చెబుతారు. ఇదండి ఆకాశగంగ గురించి. ఇదండి వీడియో. అరుణాచలంలో ఎక్కడెక్కడ మనకి భోజనం లభిస్తుంది అనేది వివరంగా తెలుసుకున్నాము. మనము ఆకాశగంగ గురించి కొంచెం తెలుసుకున్నామండి. ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకో సమస్త సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదములు.